క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడు అలాగనే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు అయినటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. యాకోబు పత్రిక క్రొత్త నిబంధన గ్రంథము నుండి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 17 వరకు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షకుడును, రక్షించుటకును నశింపచేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. పరుని తీర్పు తీర్చుటకు నీవెవడవు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొను వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు ఉచితమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము యూట్యూబ్ వేదికగా అనేకమైనటువంటి చర్చోపచర్చలు, సేవకులు ఒకరినొకరు ఎలా దుమ్మెత్తి పోసుకుంటున్నారు, మీది కరెక్ట్గా అంటే మీది కరెక్ట్ కాదని ఒకరినొకరు ఎలా దూషించుకుంటున్నారు అనేది గత కొన్ని దినాలుగా మనము చూస్తూ ఉన్నాం. మరి యూట్యూబ్ వేదికగా క్రైస్తవ్యము ఎంతలా అన్యుల ఎదుట అపహాస్యం పాలవుతుంది అంటే, అన్యులు వచ్చి సువార్త ఎలా చెప్పాలో, సేవ ఎలా చేయాలో అన్యుల చేత చెప్పించుకునే పరిస్థితికి క్రైస్తవ్యం దిగజారిపోవడం అనేది గత కొన్ని దినాలుగా యూట్యూబ్ వేదికగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియజేస్తుంది? మన సహోదరుల పట్ల మనం ఎలా ఉండాలి, ఒకరినొకరు మనము ఎలా హెచ్చించుకోవాలి, గౌరవించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ఏ రకమైనటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి అనే దానికి పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియజేసింది? ఇందులో యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు అయినటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రికలో
సహోదరుల పట్ల ఒకరి పట్ల ఒకరికి ఉండేటటువంటి బాధ్యతను యాకోబు గారు ఎంత చక్కగా వివరించారు అనేది ఈ వాక్య భాగములో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. చూడండి 11వ వచనం నుండి, సహోదరులారా ఒకరికి ఒకడు విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. ఒకరికి విరోధంగా మీరు మాట్లాడవాకండి అని యాకోబు గారు, అపోస్తలులు అలాగున్నే సంఘ పెద్దల్లో ఒకరైనటువంటి యాకోబు గారు మనకు తెలియచేయటం మనము చూస్తూ ఉన్నాం. అలాగనే ఆయన యాకోబు గారు సంఘ పెద్ద అన్న విషయము మనకెలా తెలుసు? ఆదిమ సంఘములో ఈయన కూడా ఒక పెద్దగా ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనము స్పష్టంగా చూస్తాము. ఈ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడు అయిన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహదానందమని ఎంచుకునడి. మీరు సంపూర్ణులు అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారైనట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుడి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది వానికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అన్న విషయాన్ని ఈయన అనేక సందర్భాల్లో యాకోబు గారు తెలియచేశారు. అలాగుననే ఆయన సంఘములో అనునాంగులు అన్న విషయాన్ని, సంపూర్ణులు అనునాంగులు అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే సంఘములో సంపూర్ణులుగా ఉంటారో వారు యేసుక్రీస్తు యొక్క అనునాంగులుగా ఉంటారు. అంటే సంఘములో పెద్దలుగా ఉంటారు. ఈ పెద్దరికాన్ని ఆదిమ సంఘములో యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అనేకమైనటువంటి అనునాంగాలలో ఒకటిగా ఎంచబడినటువంటి యాకోబు గారు మనకు తెలియచేస్తున్నారు. ప్రియులారా, ఆయన ఏం చెప్తున్నారంటే, సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. ఈనాడు అనేక మంది వాక్యానికి విరోధముగా మాట్లాడుచు, ఇది లేఖనాల సారము కాదు కదండి, మీరు లేఖనంలో లేని దాన్ని ప్రకటిస్తున్నారు అంటే మాకు తీర్పు తీర్చటానికి మీరెవరు అన్న విధంగా మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడుతున్నాము అంటే, లేఖనంలో లేని దాన్ని మీరు ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారు? మమ్మల్ని విమర్శించటానికి, మాకు తీర్పు తీర్చటానికి మీరెవరు అని ఎదురు ప్రశ్నించే పరిస్థితికి ఈనాటి క్రైస్తవ బోధకులు వెళ్ళిపోవడం అనేది విచారకరం. అంటే వీళ్ళకు విమర్శకు అర్థం తెలియదు. విమర్శ వేరు, తప్పుదిద్దడము వేరు. మీరు ఉన్నది ఒకటైతే వేరేది ప్రకటిస్తున్నారు అనేది తప్పుదిద్దటం అవుతుంది. విమర్శించటం అంటే అతని వ్యక్తిగత జీవితాన్ని మనము తీర్పు తీర్చటం అనేది విమర్శ అవుతుంది. ఆ హక్కు దేవుడు ఈ లోకములో ఎవరికి ఇవ్వలేదు. అదే విషయాన్ని యాకోబు గారు చెప్తున్నారు. సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేసేవాడు
ధర్మశాస్త్రానికి వ్యతిరేకి అని ప్రభువు చెప్తున్నాడు. ఒకరి క్యారెక్టర్ని గురించి మాట్లాడేటటువంటి హక్కు మనకు లేదు. అయితే లేఖనము మనకు ఒకటి ఉంది, మనకు ఒక ప్రామాణిక గ్రంథం ఉంది. ఆ ప్రామాణిక గ్రంథములో ఉన్నది కాకుండా వేరొక దాన్ని తీసుకొని వచ్చి జొప్పించి మాట్లాడితే మాత్రము ఖచ్చితంగా ప్రశ్నించే అధికారము ఇదే పరిశుద్ధ గ్రంథము మనకు ఇచ్చినది అన్న విషయాన్ని సగటు విశ్వాసులు లేదా బోధకులు గ్రహించకపోవడం అనేది శోచనీయం. ఈ విషయాలు తెలియనటువంటి ఎంతోమంది యూట్యూబర్స్ లేదా యూట్యూబ్ బోధకులు నీ బోధ తప్పు అంటే నీ బోధ తప్పు అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎవరి బోధలు ఉన్నాయి? మనము ప్రకటించే ఏ బోధ కూడా మనది కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ప్రకటించిన బోధే ఆయనది కాదు. నేనేది నా సొంతగా ప్రకటించట్లేదు, తండ్రి ప్రకటించమని చెప్పిన విషయాలే నేను మీకు ప్రకటిస్తున్నానని యేసుక్రీస్తు వారే చెబితే, ఈనాడు ప్రతి బోధకుడు తనకంటూ ఒక సొంత స్టైల్ని లేదా సొంత ఇజంని ఏర్పాటు చేసుకొని అదే తన సొంత బోధ దేవుని బోధగా ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. పైగా దీనికి ఒక ట్యాగ్ లైన్ జతపరుస్తారు, దేవుడు నాకు బయలుపరచినవి. నిజంగా దేవుడు వ్యక్తిగతంగా మనిషికి బయలుపరుస్తాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ బయలుపరచడు. బయలుపరచవలసిన విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల ద్వారా మనకి ఇచ్చేశాడు. మనమేం చేయాలంటే అది ఒక పెద్ద ఘన నిధి. ఆ నిధిని మనము తవ్వాలి. ఆ నిధిని మనము తవ్వే కొద్దీ దేవుడు అనుగ్రహించినటువంటి పరలోకపు ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా మనము కనుక్కుంటూ వెళతాము. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒకనాడు పరలోకానికి చేర్చగలిగేటటువంటి అపురూపమైనటువంటి ఏకైక మార్గమే పరిశుద్ధ గ్రంథము. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గము సత్యము అని. ఆనాడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు నేనే మార్గం అని చెప్పారు. అదే యేసుక్రీస్తు వారు ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథము రూపములో మనతోటే మనలో నివసిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని ఎరుగనటువంటి అనేక మంది ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే అది ఎంత పెద్ద నేరమో దేవుడి దృష్టిలో ఎంత పెద్ద తప్పో యాకోబు గారు తెలియచేస్తున్నారు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. నీవు న్యాయం విధించే స్థానంలో ఉన్నవాడివైతావు. ఎవరైనా ఒక వ్యక్తికి తీర్పు తీరిస్తే ఏంటి ఆ తీర్పు అంటే ఇతడు పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అన్న విషయాన్ని మనము ప్రకటిస్తే ఆ హక్కు మనకు లేదు. మనం ప్రకటించవలసింది ఏంది? కేవలము సత్య సువార్త మాత్రమే. ఆ సువార్త విని మారు మనస్సు పొంది రక్షణ పొందితే తరువాత అతనికి ఏం చేయాలనేది దేవుడు ఆ పని చూసుకుంటాడు. ప్రకటించటంతో మన పని అయిపోయింది. ఆ ప్రకటించేదే సక్రమంగా చేయనటువంటి ఈనాడు అనేక మంది బోధకులు దేవుని పని దేవుని సేవ చేస్తున్నామన్న ముసుగులో అది ఒక పెద్ద లాభసాటి అయిన వ్యాపారంగా మలుచుకొని ఎన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నారో ఈనాడు మనము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అని యాకోబు గారు ప్రకటిస్తూ ఉన్నారు ప్రియులారా. ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయం విధించేవాడు ఒక్కడే.
ఆయనే రక్షించటానికైనా నశింపజేయటానికైనా శక్తివంతుడు. ఎవరాయన అంటే ఈ లోక మానవాళిని రక్షించగలిగినటువంటి లోక రక్షకుడు. నశింపజేయటానికి కూడా ఆయన శక్తి కలిగిన వాడే. ఖచ్చితంగా నశింపజేస్తాడు. ఎప్పుడు అంటే ఆయన అనుకున్నప్పుడు. ఈనాడు లోక కంటకంగా ఉన్నటువంటి మానవాళికి ముప్పుగా ఉన్నటువంటి అనేక శక్తులను లేదా వ్యక్తులను నశింపజేయాలి అంటే అది మనం అనుకుంటే జరగదు. అది ఆయన అనుకోవాలి. ఆయన అనుకుంటే ఆయన అనుకున్న విధంగా ఎవరిని ఏ విధంగా ఈ భూమి మీద నుంచి తీసేయాలో ఆయన అనుకున్న విధంగా తీసివేస్తాడు ప్రియులారా. అందుకోసమనే దీని గురించి మత్తయి గారు ఏం చెప్పారు అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. ఈనాడు ఎవరైనా కూడా లోకములో ఏం చేయగలరు అంటే శరీరాన్ని మాత్రమే చంపగలరు. ఈ శరీరంలో ఉన్న జీవాన్ని మాత్రమే తీసివేయగలరు, కానీ ఆత్మను ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ ఆత్మను కూడా నశింపజేయ శక్తి కలిగిన వాడు ఒకడున్నాడు. ఆయనకు మీరు మిక్కిలి భయపడాలి. ఈ ఆత్మను నశింపజేయ శక్తి కలిగిన వాడెవరు అంటే రక్షించుటకైనను నశింపజేయుటకైనను శక్తి కలిగిన వాడే ఆత్మను కూడా చేయగలిగిన శక్తి గలవాడు. ఆయనే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనకు మిక్కిలి భయపడాలి. మరి ఈనాడు ఎంతమంది ఆయనకు భయపడుతున్నారు అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో అయితే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త అనేక మందికి వెర్రిగా మారింది. అనేక మంది యేసుక్రీస్తు వారిని ఆరాధించే వారిని గొర్రెలని పిలవడం మనము చూస్తూ ఉన్నాము. అలాంటి వారిని చూసి మనము జాలిపడాలి. ఎందుకంటే ఏదో ఒకరోజు వారి యొక్క పరిస్థితి భయంకరంగా తయారవుతుంది అన్న విషయము మనకు తెలుసు. వారి భవిష్యత్తు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది, కానీ వారికి అర్థము కాదు. అలాంటి వారి మీద మనము జాలిపడి వారిని ప్రేమించి వారికి సత్య సువార్తను మనము ప్రకటింపచేయాలి. అయితే క్రైస్తవ సమాజంలో కూడా క్రీస్తు అంటే భయం లేనటువంటి అనేక మంది విశ్వాసులు, అలాగనే అనేక మంది బోధకులను కూడా మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తు బోధను విస్మరించి తమ కొరకైనటువంటి కల్పనా కథలు ప్రకటించేవారు ఈనాడు లోకములో ఎక్కువైపోయారు. వీరిని గురించి గతంలో కూడా మనము మాట్లాడుకున్నాము. వారు క్రీస్తుకు దాసులు కాక తమ కడుపుకే దాసులై ఉన్నారు. అంటే దేవుని పని చేస్తున్నామని ప్రకటించుకుంటూ దేవుని కొరకు కాక తమ కొరకు మాత్రమే పనిచేసేటటువంటి సేవకులు ఈనాడు విపరీతంగా ఎక్కువైపోయారు. అంటే వీరికి క్రీస్తు అంటే భయం లేదు. ఒకనాడు ఆత్మను నశింపజేస్తాడు ఆయన అన్న భయం అంతకంటే లేదు. కాబట్టే ఈనాడు విచ్చలవిడిగా లేఖనానికి వ్యతిరేకంగా ప్రకటిస్తూ, లేఖనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, లేఖనాలనే అవమానపరిచేటటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవ ప్రపంచం వెళ్ళిపోవడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. నేడైనను రేపైనను
ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఈనాడు దేవుని సేవ ఒక వ్యాపారం అయిపోయింది. అనేక మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేరే చోట్లకు వెళ్ళి అక్కడ సంఘాలను ఏర్పాటు చేసి, దేవుడు నాకు దర్శనంలో చెప్పాడండి, ఫలానా ఊరికి వెళ్ళి అక్కడ సంఘాన్ని కట్టమని చెప్పి, ఇదొక వ్యాపారం అయిపోయింది ఇప్పుడు. ఇలా రకరకాల వ్యాపారాలతోటి అనేకమైనటువంటి లాభములు సంపాదించుకున్నవారు క్రైస్తవ్యంలో విపరీతంగా పెరిగిపోయారు. లోకము సంగతి పక్కన పెట్టండి. క్రైస్తవ్యము దేవుని సేవ ఒక లాభసాటి అయిన వ్యాపారంగా ఈనాడు అనేక మంది బోధకులు మార్చివేయడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేం జరుగుతుందో మీకు తెలియదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంటే, ఈనాడు అనేక మంది పాస్టర్లు కూడా జ్యోతిష్యులులాగా మారిపోయి ప్రార్థనలో పెట్టి భవిష్యత్తును ప్రకటించడం మనము చూస్తూ ఉన్నాము. ఈనాడు అనేక మంది పాస్టర్లు ప్రార్థన చేస్తూ అనేక రకాలైనటువంటి పేర్లను ప్రార్థనలో పలకటం మనం చూస్తూ ఉన్నాము. ఇదొక రకమైనటువంటి గారడి ప్రజల మధ్య ప్రకటించటము, ప్రదర్శించటం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ రేపు పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే, రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీరు ఊహించలేరు రేపేం జరుగుతుంది అనేది. మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది కాదా. మీరు కొంతసేపు కనబడి ఇంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. దేవుడు తలుచుకుంటే మనిషి బ్రతుకు ఎంత చీమను నలిపినట్టు నలిపివేయగలడు. అది మనము గత 2 రోజుల క్రితము చూసాం ప్రియులారా. బోయింగ్ 747 అనే డ్రీమ్ లైనర్ అనబడేటటువంటి విమానము కేవలము 30 సెకండ్లలో కూలిపోయింది. అందులో ఉన్నటువంటి అందరూ కూడా సజీవంగా కాలిపోయారు, సజీవ దహనమయ్యారు. కేవలం 30 సెకండ్లో ఇదంతా జరిగింది. అది కాక అది కూలిపోయినటువంటి బంగ్లా లేదా అది కూలిపోయినటువంటి జనావాసాల్లో ఉండే ప్రజలు కూడా అనేక మంది చనిపోవటం, ఆచూకీ లేకుండా పోవడం మనం చూస్తూ ఉన్నాం. కేవలం 30 సెకండ్లలో ఈ భయంకరమైనటువంటి మారణకాండ జరిగింది. దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయలేము. ఆ విమానం అంతా కూడా బాగానే ఉంది. దాదాపుగా 48,000 గంటలు అది ప్రయాణించింది అని, దాదాపుగా 9,000 టేకాఫ్లు అది తీసుకుంది అని దాని చరిత్ర చెబుతూ ఉన్నారు నిపుణులు. మరి ప్రమాదం ఎందుకు జరిగింది అనేది ఎవరు ఊహించలేదు. అన్ని విధాలుగా విమానం బాగానే ఉంది. అది బయలుదేరటానికి కూడా అన్ని రకాలుగా 1కి 2 సార్లు పరీక్షించే ఏ విమానాన్నైనా కూడా ప్రయాణానికి సిద్ధం చేస్తారు. మనం ప్రయాణించే రైలే బయలుదేరటానికి ముందు ఆ లోకో పైలట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని దేవుడిని ప్రార్థించుకొని బండిని బయలుదేరతీస్తారు. అలాంటిది గాలిలో ప్రయాణించే విమానం జాగ్రత్తలు లేకుండా చేస్తారా? ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే విమానం గాలిలో ఎగురుతుంది. అయినా కూడా కూలిపోయిందంటే దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయలేరు.
అదే చెప్తుంది పరిశుద్ధ గ్రంథము. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతము అని చెప్పుకొనవలెను. ఈనాడు మనము బ్రతికి ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఊపిరి తీసుకుంటున్నాము అంటే అది ప్రభు చిత్తమే. కాబట్టి ఆ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి మనము ప్రభు మనకు అప్పగించిన పనిని మనము చేతము అని చెప్పుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. కానీ ప్రభువు మనకు అప్పచెప్పిన పని మనము చేయకుండా మన సొంత పనులు మనము చేసుకుంటూ ఈ భూమి మీద ఎంతో కొంత ధనాన్ని కానీ ఆస్తులను కానీ సంపాదించుకొని వాటిని చూసుకొని మనము డంబముగా ఇతరుల యొద్ద మాట్లాడుట ఎందే మనం అతిశయించుతున్నాము. అనేక మంది ఇవే విషయాలను అనేకులతో మాట్లాడటం, చర్చించటం మనము చూస్తూ ఉంటాము. అన్యుల విషయాలు వదిలేయండి, క్రైస్తవ్యంలోనే ఇవి మరీ విపరీతంగా ఉన్నాయి. కట్టుబట్టలతో వచ్చామండి, ఈనాడు మాకు 5 ఎకరాలు పొలము, 2 బంగ్లాలు, సొంత చర్చి, ఇవన్నీ దేవుడు మాకు అనుగ్రహించాడు, ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని డంబంగా చెప్పుకునేటటువంటి అనేక మంది దైవజనులను ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, భూమి మీద తన కుయుక్తితోటి తెలివితేటలతోటి సంపాదించుకొని అనేక రకాలైనటువంటి ఇచ్చకపు మాటలను, కల్పనా కథలను అనేకులకు ప్రకటించి తద్వారా లాభము సంపాదించుకొని దీనిని దేవుని ఆశీర్వాదం అని చెప్పేటటువంటి అనేక మంది బోధకులను ఈనాడు మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుడి ఆశీర్వాదం అంటే ఇహ సంబంధమైనదా, పర సంబంధమైనదా? అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా ఆయన కొరకు పనిచేయాలి అని అపోస్తలులకే ఆయన చెబితే ఈనాడు అపోస్తలుల బోధన పక్కనకు నెట్టివేసి తమ సొంత బోధలతో, తమ సొంత తెలివితేటలతో, తమ సొంత వాక్చాతుర్యముతో అనేక మందిని తమ కొరకు ఏర్పరచుకొని క్రీస్తు కంటే సేవకుడే గొప్పవానిగా ఈనాడు పిలువబడుతున్నటువంటి అనేక మంది బోధకులను మనము సోషల్ మీడియా నిండా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇలాంటి వారిని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియచేస్తుంది అంటే, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది, ఇది మంచిది కాదు. ఏదో ఒక రోజున దీనికి మూల్యము చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగి, మేలైనది ఏంటి? మేలైనది చేయుటకు నీకు ఇచ్చినటువంటి పనిని నీ శక్తి వంచన లేకుండా భూమి మీద ఆయన కొరకు చేయటమే అన్నిటికంటే మేలైన పని. అలా చేయని వారికి ఏం జరుగుతుందంటున్నారు? పాపము కలుగుతుంది. నీకేం చేయాలో చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు. ఎలా చేయాలి అనేదానికి ఒక ప్రామాణిక గ్రంథాన్ని ఇచ్చాడు. అనేక మంది త్యాగధనుల ఫలితముగా కొన్ని జీవితాలను అర్పిస్తే కానీ ఈ పరిశుద్ధ గ్రంథం చేతిలోకి రాలేదు. మరి వారి యొక్క త్యాగాలను, వారి యొక్క కష్టాన్ని అవమానపరుస్తూ లేఖనానికి వ్యతిరేకంగా ఈనాడు మనము మాట్లాడుతున్నాము అంటే వారి కష్టాన్ని మనం అవమానపరిచినట్లే కదా. మన ముందు మేనైలంది ఉంది, మరి దాన్ని చేయకుండా వేరేదో చేస్తున్నాము అంటే అలాంటి వారి పరిస్థితి ఏంటి?
చూడండి, అలాంటి వారిని గురించి చరిత్రకారుడైనటువంటి లూకా గారు ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములను సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. మీ పితరులు కూడా ఇదే చేశారు. మేలైనది ఏదైతే చేశారో వాళ్ళని వ్యూహాత్మకంగా చంపించారు. దానికి మీరే సాక్షులు. వాళ్ళు చంపించారు, వాళ్ళ సమాధులు మీరు కడుతున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అంటే చరిత్ర ఏమీ మారలేదు ప్రియులారా, ఇదే జరుగుతుంది. కల్పనా కథలు ప్రకటించే వాళ్ళు మాత్రము ఈ భూమి మీద గొప్ప గొప్ప సేవకులుగా వెలసిల్లుతున్నారు. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేవారు మాత్రము అనేక రకాలైనటువంటి బాధలను, వేదలను అనుభవిస్తూ చివరికి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాంటిది చేయని వారికి పాపము కలుగుతుంది. అందుకోసమనే అపోస్తలుడైన పౌలు గారు ఏం తెలియజేశారు అంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు. దేవుడు కంటికి కనపడ్డు, ఎందుకంటే మనం మనుషులము, ఆయన దేవుడు కాబట్టి. కానీ ఆయన అదృశ్య లక్షణాలు ఉన్నాయి. ఏంటి అంటే ఆయన నిత్యశక్తి, దేవత్వము. ఆయన నిత్యము శక్తివంతుడు, ఆయన నిత్యము దేవత్వము కలిగిన వాడు. మరి ఇవి మనకు ఎలా తెలుస్తాయంటే సృష్టింపబడిన వస్తువులను చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన పనితనం ఏంటి, ఆయన స్టాండర్డ్స్ ఏంటి అనేది. అంటే భూమి మీద ఉన్న మనుషుల్ని చూడండి అని ఆయన పౌలు గారు చెప్పలేదు. ఎందుకంటే భూమి మీద ఉండే మనుషుల మీద ఆయనకు నమ్మకం లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు పితరులను చంపారు, మీ పితరులు ప్రవక్తలను చంపారు, మీరు వాళ్ళ యొక్క సమాధులు కడుతున్నారు. ఈనాడు సత్యవాక్యాన్ని ప్రకటించే వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది ప్రియులారా. వాక్య వ్యతిరేకంగా ప్రకటిస్తూ ఇది వాక్యానుసారము కాదు కదండి అంటే వారి మీద దాడులకు పురిగొల్పేటటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనుషుల మీద నమ్మకం లేనటువంటి దేవుడు ఆయన అదృశ్య లక్షణాలు మనుషులకు అర్థం అవ్వాలి అంటే ఏమని చెప్తున్నాడంటే సృష్టింపబడిన వస్తువులను. సూర్యుడిని చూడండి, అది నిత్యము మండుతూనే ఉంటుంది. అందులో పెట్రోల్ పోయరు, డీజిల్ పోయరు, ఏమీ పోయరు. మరి అది ఎలా మండుతుంది? అది వెలుగును, శక్తిని భూమి మీద ఉండే సకల జీవరాశికి అందిస్తుంది. ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోవట్లేదు. ఒక్క క్షణం సూర్యుడు మండటం ఆరిపోతే ఏం జరుగుతుంది? సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అలాగున్నే భూమి ఒక్క క్షణం తన చుట్టూ తాను తిరగటం ఆపేస్తే ఏం జరుగుతుంది? మధ్యకి చీలిపోయి భూమి మీద ఉండే కట్టడాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి ప్రియులారా.
ఇవన్నీ కూడా వాటి పని అవి సక్రమంగా ఏ ఒక్క క్షణము కూడా రెస్ట్ తీసుకోకుండా దేవుని ఆజ్ఞలను తప్పకుండా వాటి పని అవి సక్రమంగా చేస్తూ ఉన్నాయి. దేవుడు వాటికి అప్పగించిన పనిని వాటి శక్తి వంచన లేకుండా అవి నిరంతరము జరిగిస్తూనే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం జరిగించట్లేదు సరికదా. ఆజ్ఞను అతిక్రమించి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించువారునై ఉన్నారు. అలాగుననే తాము చేసేటటువంటి చెడ్డ కార్యములను గొప్పగా ప్రకటించేటటువంటి ప్రజలు ఈనాడు లోకంలో ఉండడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన జీవము కేవలం ఇంతలో కనపడి ఇంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమని ఎరిగి పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేసిన విధముగా మనం ఈనాడు బ్రతికి ఉన్నాము, ఊపిరి కలిగి ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటే ఆయన చిత్తమే అని గ్రహించి ఆయన కొరకు ఈ లోకములో నమ్మకంగా బ్రతికే వారముగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి పనిని నమ్మకంగా ఆయన కొరకు చేసి జరిగించి తిరిగి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకోవటానికి మనము సిద్ధపడులాగున ప్రభువు అనేకులను సిద్ధపరచునట్లు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా చిన్న మందగా చేర్చిన తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు నా ప్రభా. మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి యాకోబు గారి ద్వారా మీరు మాకు తెలియజేసిన విధంగా నా ప్రభా మా జీవమే పాటిది నా తండ్రి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము మా ప్రభా. ఈ విషయాన్ని మేము గుర్తెరిగి నా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి అతి కొద్ది జీవిత కాలంలో నా ప్రభా మీ కొరకు నమ్మకంగా పనిచేసి నా తండ్రి మీరు ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మేము పొందుకొనలాగున అనేకులకు నా ప్రభా దాన్ని అందచేయులాగున మేము ఈ లోకంలో మీ కొరకు నమ్మకంగా పనిచేయనట్లు నా తండ్రి మమ్మల్ని ఆయత్తపరిచి నా ప్రభా మేము చేస్తున్నటువంటి పనిని నా తండ్రి ఆశీర్వదించి నా ప్రభా అనేకులకు ఆశీర్వాదకరముగా మా పని ముందున్నట్లు మాకు సహాయం చేసి మరింతగా మా పనిని ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. చేరి వచ్చిన బిడ్డలు మీరు ఎక్కడ చాటును భద్రపరచండి, కాపాడండి. అలాగునే నా ప్రభా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీనాదర్జుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. వారి అవసరాల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగే నా ప్రభా మధ్యాహ్నకాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నా ప్రభా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.